హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. సార్ we enjoyed a lot సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క. ఫంకీ మూవీ రివ్యూ. అనుదీప్ కేవి అంటే మనకి మొదటగా గుర్తొచ్చేది కామెడీ టైమింగ్. లాజిక్ లేకపోయినా నవ్విస్తాడు అనే నమ్మకం అయితే ఉంటుంది. కానీ లాస్ట్ మూవీ ప్రిన్స్ చాలా మందికి నచ్చలేదు. థియేటర్స్ లో కూడా పెద్దగా ఆడలేదనే చెప్పాలి. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఫంకీ అనే సినిమాతో వచ్చాడు. ఇది విశ్వక్సేన్ కి కూడా చాలా ఇంపార్టెంట్ సినిమా. సో వాళ్ళిద్దరు కాంబోలో వచ్చింది కాబట్టి మూవీపై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. మరి సినిమా నిజంగా ఎంటర్టైన్ చేసిందా లేదా అంటే ఫుల్ రివ్యూలో చూద్దాం. రివ్యూలోకి వెళ్లే ముందు ఇన్ కేస్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టియండి. వీడియో ఎండ్ వరకు చూసి రివ్యూ నచ్చితే లైక్ అయితే వేసేయండి. స్టోరీ లైన్: హీరో ఒక డైరెక్టర్, హీరోయిన్ ఒక ప్రొడ్యూసర్ కూతురు. చాలా తక్కువ బడ్జెట్ లో సినిమా తీయాల్సి వస్తుంది. ఆ సినిమా తీయడానికి వాళ్ళు పడే కష్టాలు, అక్కడ జరిగే ఫన్నీ సిచ్యువేషన్స్, ఇదే సినిమా యొక్క మెయిన్ ప్లాట్. స్టోరీ సింపుల్ బట్ మూవీ మొత్తం కామెడీ మీద నడుస్తుంది. పాజిటివ్స్: ముందుగా కామెడీ గురించి చెప్పాలి. కొన్ని సీన్స్ నిజంగానే నవ్విస్తాయి. కొన్ని వన్ లైనర్స్ థియేటర్ లో బాగా వర్క్ అయ్యాయి. మా అమ్మకి మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి. నాకు రాదు డాక్టర్. క్యామియోస్ వచ్చినప్పుడల్లా సినిమా కాస్త ఇంట్రెస్టింగ్ టోన్ లోకి అయితే వెళ్ళింది. ఇండస్ట్రీ మీద వేసిన కొన్ని సెటైర్స్ అయితే బానే పేలాయి. చాలా రోజులకి విశ్వక్సేన్ చాలా నేచురల్ గా యాక్ట్ చేశారని ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అలాగే కైడు హీరోయిన్ గా అద్దరగొట్టిందని చెప్పాలి. చాలా ఫ్రెష్ లుక్ అయితే తీసుకొచ్చింది సినిమాకి. ఈ సినిమాకి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే హీరో అండ్ మదర్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ ఉంటుంది. లిటరల్లీ సూపర్ గా ఉంది. నెగిటివ్స్: ఈ సినిమాకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సినిమాకు ఒక ఫ్లో అంటూ ఉండదు. సీన్ తర్వాత సీన్ వస్తూనే ఉంటుంది. అండ్ అలాగే చాలా సీన్స్ రిపీటెడ్ అని ఫీలింగ్ కలుగుతుంది తప్ప స్టోరీ మాత్రం ముందుకు వెళ్దు. ఏదో చాలా సీన్స్ ఒకదాని తర్వాత ఒకటి షూట్ చేసి వాటన్నిటిని కలిపి సినిమాగా రిలీజ్ చేశారని ఫీలింగ్ కలిగింది నాకైతే. సినిమా మొత్తం కామెడీ మీద వెళ్తుంది. కొన్ని జోక్స్ బాగానే వర్కౌట్ అవుతాయి కానీ కొన్ని జోక్స్ మాత్రం వర్కౌట్ కాకపోగా చిరాకు కలిగించేలా చేసాయి. ఒక మంచి పంచ్ జోక్ పడి నవ్వే లేపే మళ్ళీ ఇంకొక పంచ్ రావడం, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. హీరో అండ్ హీరోయిన్ మధ్య పెట్టిన లవ్ ట్రాక్ కూడా ఎందుకు అంత బాగా కనెక్ట్ కాలేదు. అసలు వాళ్ళిద్దరు ఎందుకు ప్రేమలో పడతారు, ఆ లవ్ లో పడడానికి గల కారణం ఏంటి, ఇలా దేన్ని కూడా టచ్ చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గానే ఉన్నాయి కానీ ఎడిటింగ్ ఎందుకు అంత స్మూత్ గా లేదు. కొన్ని సీన్స్ సడన్ గా కట్ అవుతూ ఉంటాయి. అండ్ డబ్బింగ్ లో కూడా లిప్సింగ్ మిస్ అవ్వడం నేను చాలా చోట్ల గమనించాను. సాంగ్స్ బాగానే ఉన్నా ఆ సాంగ్స్ పెట్టడానికి గల సీన్ అనేది ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా యావరేజ్ గా ఉంది. అనుదీప్ అండ్ విశ్వక్సేన్ నుంచి ఇలాంటి అవుట్ డేటెడ్ ప్రోడక్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ కామెడీ కోసం చూడాలి అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. ఒకటే అబ్బా, నేను ఈ సినిమాకి పెద్ద స్టోరీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ రిలాక్స్ కోసం నవ్వడం కోసం వెళ్తున్నా అనుకుంటే మేబీ ఎంజాయ్ చేస్తారు. బట్ నాకు స్టోరీ కావాలి, ఒక మంచి సినిమా చూసానని ఫీలింగ్ కావాలంటే మాత్రం చిరాకు తెప్పించేస్తుంది మూవీ. సో మీరు ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.